ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. యువతీ యువకుల్లో చాలామంది భావప్రాప్తి కోసం కండోమ్ లేకుండానే సెక్స్ చేసుకుంటే మనం ఆనందంగా ఆ భావప్రాప్తి కలుగుతది. ఒక అద్భుతం మనం ఆస్వాదించొచ్చు అనే ఉద్దేశంతోటే చాలామంది అసలు పాల్గొన్నప్పుడు కండోమ్స్ పెట్టుకోవట్లేదు. ఇటు అబ్బాయిలైనా సేఫ్టీ వాడట్లేదు అని ఎక్కువ ట్రెండ్ టాక్ నడుస్తుంది. అమ్మాయికి కూడా నేను చెప్పేదేంటంటే, నువ్వు స్టూడెంటువు గావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, హ్మ్. ఏదైనా కో-లివింగ్ అయినా, ఎవరైనా కాండోమ్ నీ హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకో. హ్మ్. ఇది లేకుండా రామ్ రామ్ అను. ఎందుకంటే నీ జీవితం నాశనం అయిపోద్దది. వచ్చేస్తది హెచ్ఐవి. కనుక ఎవరిని నమ్మొద్దు, మాటలు నమ్మొద్దు. అట్టే కుర్రోడు కూడా చక్కగా కథ వల్లిస్తుంటుంది. "నువ్వే బావా" అంటది. ఆ "నువ్వే బావా" ఇయన్నీ నమ్మొద్దు. మనం ఇద్దరము బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అంటాం. అయన్నీ వద్దు. ఎవరైనా మనకు పరిచయం లేని భార్య కాకుండా, భర్త కాకుండా ఇతరులతో, పరవారితో లైంగిక చర్యకి పాల్పడినప్పుడు కాండోమ్ నాణ్యత కలిగిన కామధేను లాంటి కాండోమ్ తప్పనిసరి. నువ్వు మగవాడైనా పర్సులో పెట్టుకో, జేబులో పెట్టుకో, 4 5 పెట్టుకో, కొనుక్కో. ఇంకా ఏం సిగ్గుపడొద్దు. కొంతమంది మందుల షాప్ దగ్గరికెళ్ళి కొనుక్కోవాలి కదా! సిగ్గుపడుతుంటారు. హ్మ్. కాండోమ్ కొనాలంటే ఆడపిల్లలు కూడా ఈరోజు సిగ్గుపడట్లేదు. వెళ్తున్నారు, ధైర్యంగా కొనుక్కుంటున్నారు. కొన్ని చోట్ల పాశ్చాత్య దేశాలు అమెరికాలో వాళ్ళు రోడ్డు మీదే పెట్టారు. ఫ్రీగా బటన్ నొక్కితే పడిపోతుంటాయి కండోమ్స్. కండోమ్స్. హ్మ్. బటన్ నొక్కు తీసుకో. హ్మ్. ఆళ్ళు ఆ రకంగా కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే కొనుక్కోవాల్సిన ఖర్చు లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కాండోమ్ డిస్పెన్సింగ్ బాక్స్. చాలా ఉపయోగాలు ఒక కండోమ్ వల్ల. రోగాల బారిన పడరు. అటు ప్రెగ్నెన్సీ రాదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ఇటు గొడవలైతాయి. ఈ గొడవలు జరగకుండా ఉంటది. ఒక కండోమ్ వల్ల చాలా ఉపయోగాలుంటాయి. ఇప్పుడు హెచ్ఐవీయే కాదు, ఇంకో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది. హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ హెచ్ఎస్వి. అది ఏమి ప్రాణాంతకం కాకపోయినా న్యూసెన్స్ ఎక్కువ. ఇదేంటి పురుషాంగం మీద ఎర్రగా అవుతుంటాయి, పొక్కులొస్తుంటాయి, ఆ పురుషాంగం ముందుండే తోలు చీలుతుంటుంది. దీనివల్ల మగవాడికి ప్రాబ్లం ఉంటుంది కానీ స్త్రీకి ఏముండదు. ఈ హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ 1 అని 2 అని ఉన్నాయి. ఇవి న్యూసెన్స్ వాల్యూ. దీంతో కూడా కొంతమంది మానసికంగా ఒత్తిడికి గురైపోతా ఉన్నారు. ఇప్పుడు కను బాగా ప్రబలిస్తుంది సార్ ఇప్పుడు ఈ వైరస్. హెచ్ఐవి ఎంతుందో హెచ్ఎస్వి కూడా అంతుంది. ఇప్పుడు హెర్పెస్ దీనికి సింప్లె హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ 1 అండ్ 2. హ్మ్. దీనికి ఒక రక్త పరీక్ష ఉంది. హ్మ్. హెచ్ఎస్వి1, హ్మ్. ఐజీజీ, ఐజీఎం. హ్మ్. హెచ్ఎస్వి2, ఐజీజీ, ఐజీఎం. పరస్త్రీలతో సంబంధం పెట్టుకొని పురుషాంగం ఎర్రగా ఉంది, కురుపులు వస్తున్నాయి, హ్మ్. ఎన్నో మందులు వాడాను. ఇది ఇంకోటి ఏంటంటే ఈ పురుషాంగంతో పాటు నోట్లో కూడా పొక్కులు వస్తాయి, హ్మ్. నాలుక ఎర్రగా అవుతుంది. హ్మ్. ఈ హెచ్ఎస్వి నోట్లోనూ వస్తుంది, పురుషాంగం మీద కూడా వస్తుంది. దీనికి పెద్ద బాధపడవలసిన అవసరం లేదు, తగ్గిపోతుంది. దీనికి అసైక్లోవిర్ అనే ఒక ట్యాబ్లెట్ ఉంది. అసైక్లోవిర్ 400 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్లు రోజుకు 3 10 రోజులు వేసుకుంటే తగ్గిపోతుంది. కనుక ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఏసీవై సిఎల్ఓ విఐఆర్ ఎసైక్లోవిర్ 400, హెచ్ఎస్వి1, హెచ్ఎస్వి2, ఐజీజీ, ఐజీఎం టెస్ట్ అడగండి. దీనికి ఏమి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏమి లాంఛనంగా రాయాల్సిన అవసరం లేదు. ఓ ల్యాబొరేటరీకి వెళ్ళండి, సెల్ఫ్, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, టెస్ట్ చేస్తారు, ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కనుక కేవలం హెచ్ఐవి అనే కాకుండా ఈ రోజుల్లో మనం బాధపడుతుంది హెచ్ఎస్వి. ఇంకా చాలా రకాల వైరస్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో స్త్రీకి సంక్రమిస్తే పిల్లలు పుట్టే ప్రక్రియలో కొంత ఇబ్బంది రావచ్చు. హ్మ్. కనుక ఎవరైనా, ఎంతటి వాడైనా, ఎంత ఆప్తులైనా కాండోమ్ అనేది తప్పనిసరి. ఇద్దరికి కూడా, యువతి యువకులకు వాళ్ళ యొక్క శ్రేయస్సు దృష్ట్యా. మీరు చెప్పేదాన్ని బట్టి హెచ్ఐవి కంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరసే చాలా ఇవాళ ప్రమాదకరం ఎక్కువ అన్ మందికి ఉంది అది. హ్మ్. దీంతో పాటు టార్చ్ వైరస్లను ఉన్నాయి. హ్మ్. ఈ టార్చ్ వైరస్లు అంటే ఆ, అవి కూడా ఇబ్బంది పెడతాయి. హ్మ్. దాంట్లో టాక్సోప్లాస్మా, టీఓ అంటే టాక్సోప్లాస్మా, ఆర్ అంటే రుబెల్లా, సి అంటే క్లమిడా, హ్మ్. ఈ విధంగా హెచ్ అంటే హెర్పీస్. వాళ్ళు నేను చెప్పింది హెచ్ఎస్వి 1 అండ్ 2 అన్నాను కదా, లేకపోయినా టార్చ్ ప్రొఫైల్ అనండి, టీఓఆర్సిహెచ్ టార్చ్. టార్చ్ అంటే మన బ్యాటరీ లైట్ ఉంది కదా, దాని పేరే టీఓఆర్సిహెచ్ టార్చ్ ప్రొఫైల్ చేస్తే ఈ అన్ని వైరస్లు వచ్చేస్తాయి.
ఆ విధంగా ఇవి భవిష్యత్తులో మనకి సంతానం కలగడానికి స్త్రీకి కొన్ని అవరోధాలు వస్తాయి. హ్మ్. అందువల్ల హెచ్ఐవినే కాకుండా ఇవి కూడా టార్చ్ వైరస్లు కూడా మనల్ని ఇబ్బంది పెడతాయి కనుక కాండోమ్ తప్పనిసరి. ఎంతటి వారైనా ఎంత ప్రేమ ఉన్నా నువ్వే బావా అన్నా కాండోమ్ తప్పనిసరి. అట్లాగే ఆడపిల్లలు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి, మగవాడు పర్సులో పెట్టుకుంటావా, జేబులో పెట్టుకుంటావా, తప్పనిసరిగా చేయటం వల్ల మన ఆరోగ్యాన్ని మన ఒళ్ళు మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. లేదా భవిష్యత్తులో సమస్యలు హెచ్ఐవి కంటే కూడా సమస్యాత్మకం ఈ వైరస్లు. అయితే ఏం ప్రాణం తీయవు. హ్మ్. న్యూసెన్స్ అని చెప్పాను కదా, న్యూసెన్స్ వాల్యూ, పిల్లలు పుట్టడానికి ఇబ్బంది, లేదా ఇప్పుడు నోట్లో పొక్కుల కోసం వెళ్తుంటారు డాక్టర్ల దగ్గరికి, అన్ని మందులు వాడుతుంటారు వాళ్ళు. అసలు కనీసం ఇప్పుడు చెప్తున్నాను కదా, నోట్లో నాలుక మీద పుళ్ళు, నాలుక ఎర్రగా ఉంటుంది, నోట్లో పుండ్లు వాళ్ళు మీరు చెక్ చేయించుకోండి. HSV1 HSV2 టెస్ట్ చేయించుకుంటే అసలు కొంతమందిని అయితే నేను చూడగానే మందు ఇచ్చేస్తా, ఏం అవసరం లేదని. నేను ఆ సైక్లోవిర్ ఇచ్చేస్తా, దండం పెడతారు వచ్చి, డాక్టర్ గారు ఇంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఇన్ని హాస్పిటల్ తిరిగాను, నాలుక మీద ఎర్రటి పుండ్లు, మరి నాలుక ఎర్రగా అయిపోవటం, పెదాల మీద పుండ్లు, ఎవరి వల్ల కాలేదు. మీరు 30 ట్యాబ్లెట్లు ఇచ్చారు, సైక్లోవిర్ అనే ట్యాబ్లెట్లు ఇచ్చారు, పూర్తిగా నయం అయిపోయిందంటారు. కనుక పురుషాంగంపై వచ్చే సమస్య, నోట్లో సమస్య, ఈ హెర్పీస్ వైరస్, దీని గురించి ఇంకా అవగాహన ప్రజల్లో రాలా. అంటే సార్ ఈ పురుషాంగం పైన ఇవి ఏవైతే మీరు పులిపిర్లు అవి అలా వస్తాయి కదా, ఎర్రటి పులిపిర మచ్చలు. అనదు, హ్మ్. పులిపిర అన్న నేను, చిన్న పుండులాగా కురుపు. మనకు నోట్లో ఆ. పుండ్లు ఎట్ట వస్తాయో, హ్మ్. అది నోట్లో పుండు, పురుషాంగం మీద పుండు. ఓకే. ఎర్రగా నాలుక ఎర్రగా అయిపోద్ది, పురుషాంగం ఎర్రగా అయిపోద్ది. సరిగా స్నానం చేయకపోతే కూడా, అంటే నీట్‌గా ఉండకపోవడం వల్ల కూడా ఇలాంటి వైరస్‌లు సోకుతాయా సార్? అసలు కొంతమంది నేను పరీక్ష చేసేటప్పుడు ఆ తోలు వెనక్కి తీస్తే హ్మ్. మొత్తం డర్టీగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. హ్మ్. అవును. ప్రతి ఒక్కరూ స్నానము బాత్రూంలో బోల్ట్ వేసుకొని చేయాలి. హ్మ్. కొంతమంది బయట కడ్రాయర్తోనూ, లేకపోతే ఒక పంచి కట్టుకుని, ఒక టవల్ కట్టుకుని స్నానం చేసేస్తుంటారు బావుల చిన్నప్పుడు దగ్గర, బోరుల దగ్గర. ఇప్పుడు కూడా చేస్తున్నారు. అవునవును. బోరుల దగ్గర, బావుల దగ్గర పోసేయటం, లేదా ఈ డ్రైవర్లు అయితే రోడ్డు పక్కన చేసేయటం చేస్తారు. బాత్రూంలో బోల్ట్ వేసుకుని స్నానం చేసేటప్పుడు పురుషాంగం ముందు ఉన్న చర్మాన్ని వెనక్కి తీసి అక్కడుండే బుల్లెట్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి ప్రతిరోజు తప్పనిసరిగా. ముస్లింలకి చిన్నతనంలో సుల్తీ చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఇదేంటంటే ఈ వెనక్కి తీయకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి అక్కడ పుండు హ్మ్. లేదా చీలటం. ఇంకోటి ఏంటంటే ఇలా శుభ్రం చేసుకోకపోతే పురుషాంగంపై క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ముస్లింలకు క్యాన్సర్ రాదు, పురుషాంగ క్యాన్సర్ రాదు, హిందువులకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆ తెల్లగా ఉంటుంది అవును. పురుషాంగం ముందు, దాన్ని వైద్య పరిభాషలో స్మెగ్మా అంటారు. స్పెగ్మా. ఈ స్మెగ్మా నీకే కాదు, నీకు క్యాన్సర్ కాదు, అది ఆ స్త్రీకి అంటితే ఆమెకి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుంది. కనుక అటువంటి దాన్ని చిన్న చర్య, బోల్ట్ వేసుకుని స్నానం చేసేటప్పుడు చర్మం వెనక్కి తీసి పురుషాంగం, నీ ముఖం ఎంత శుభ్రంగా ఉందో నీ బుల్లెట్ కూడా అంత శుభ్రంగా ఉండాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.